కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇప్పటికే వ్యవసాయానికి, పరిశ్రమలకు విద్యుత్ కష్టాలు నెలకొనగా ఆసుపత్రులు, గృహ అవసరాలకు కరెంటు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో అర్ధరాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అటు జనరేటర్ కూడా పనిచేయకపోవడంతో అత్యవసర వైద్య సేవలు కూడా నిలిచిపోయాయి. కరెంటు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హాస్పిటల్లోనూ కరెంటు కష్టాలు నెలకొనడంపై రోగులు మండిపడ్డారు. కనీసం కరెంటు కూడా సరిగ్గా ఇవ్వలేని ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అంటూ రోగుల కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో కరెంటు లేదు. చిన్నపిల్ల తల్లులు హాస్పిటల్లో ఉంటారు. జనరేటర్ సౌకర్యం లేదు. ఇట్లా జరిగితే ఎట్లా? జనరేటర్స్ ఎందుకు పనిచేయట్లేదు అని అడిగితే సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చాలా దురుసుగా చెప్తున్నారు వాళ్ళు మనకి. ఇట్లా అయితే ఎట్లుంటుంది? సిటీ టౌన్లో మాతా శిశు హాస్పిటల్ మంచిర్యాల పిల్లలకు, చిన్న పిల్లలకు డైలీ ఇక్కడ పదుల సంఖ్యలో కాన్పులు జరుగుతున్నాయి. వచ్చే వాళ్ళందరూ కూడా నిరుపేదలై ఉంటారు. వాళ్ళకందరికీ ఇటువంటి సౌకర్యాలు లేకుండా ఉండడం వల్ల ఎంత చిన్నపిల్లలు ఎంత అవస్థలు పడతారు, చిన్నపిల్ల తల్లులు ఎంత అవస్థ పడతారు. దీన్ని కొద్దిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, కలెక్టరేట్కు కూతబెట్టుకు దూరంలో లేదు ఇది, డిఎంఓ గారి దృష్టికి తీసుకెళ్ళాలి దీన్ని అని కోరుకుంటున్నాను. పాపను ఆపరేషన్కి తీసుకుపోయిన వెంటనే అన్నీ రెడీ చేసినాక కరెంట్ పోయింది. మళ్ళీ బయటికి తీసుకొని వచ్చారు. మళ్ళీ ఒక గంట వరకు కరెంట్ వచ్చినాక మళ్ళీ తీసుకెళ్ళింది. పాప ముక్కల బాక్స్లో పెట్టారు. కొంచెం వస్తున్నదని అన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కరెంట్ పోయి గంట అయిపోయింది. ఇప్పటి వరకు కూడా కరెంట్ రాలేదు. లోపల పరిస్థితి ఎట్లున్నదని ఎట్లా తెలుస్తుంది? బయట కూర్చోన్నామా మేము ఉన్నాం కదా అంటున్నాం. జిల్లా కేంద్రంలో కరెంటు లేదు. చిన్నపిల్ల తల్లులు హాస్పిటల్లో ఉంటారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇప్పటికే వ్యవసాయానికి, పరిశ్రమలకు విద్యుత్ కష్టాలు నెలకొనగా ఆసుపత్రులు, గృహ అవసరాలకు కరెంటు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో అర్ధరాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అటు జనరేటర్ కూడా పనిచేయకపోవడంతో అత్యవసర వైద్య సేవలు నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమేష్ అందజేస్తారు. ఉమేష్, గుడ్ మార్నింగ్ మమతా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో అయితే అర్ధరాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఏదైతే ఆసుపత్రికి వచ్చిన గర్భిణులతో పాటు బాలింతలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని చెప్పవచ్చు. దాదాపు 4 గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఓవైపు ఉక్కపోతకు తోడు చిమ్మ చీకట్లు ఏదైతే ఆసుపత్రిలో అంధకారం నెలకొనడంతో అక్కడికి వచ్చిన ఏదైతే రోగులతో పాటు వాళ్ళకు వచ్చిన బంధువులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు ఏదైతే మాతా శిశు ఆసుపత్రికి సంబంధించిన అత్యవసర సేవలు, వైద్య సేవలు అన్ని కూడా ఇక్కడికక్కడ నిలిచిపోయాయి. ఓవైపు జనరేటర్ ఉన్నా కూడా జనరేటర్ కూడా సకాలంలో జనరేటర్ ఆన్ చేయాలని ప్రయత్నం చేసినా కూడా అది ఏదైతే స్టార్ట్ కాకపోవడంతో మొత్తం అంధకారంలో ఆసుపత్రి అంధకారంలో ఉంది. దీంతో ఏదైతే అటు బాలింతతో పాటు సర్జరీకి వచ్చిన గర్భిణీలు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పవచ్చు. మొత్తంగా కూడా ఏదైతే ఆపరేషన్ సేవలకు సంబంధించి అత్యవసర సేవలు అన్ని కూడా నిలిచిపోయాయి. దాంతో ఏదైతే తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. మరోవైపు దీనికి తోడు వర్షం కూడా ఉండడంతో ఒకవైపు బయటికి వెళ్ళలేక లోపల ఉండలేక కూడా తీవ్ర ఇబ్బందులు ఏదైతే పడ్డ పరిస్థితి ఉన్నది. అలాగే ఏదైతే చిన్నపిల్లలు బాలింతలు అయితే చిన్నపిల్లల్ని అక్కడ ఏదైతే దోమలు దానిలో కూడా ఉండలేక వాళ్ళంతా కూడా ఆసుపత్రి బయట వైపు వర్షం ఉండడంతో వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు ఏదైతే బంధువులతో పాటు వచ్చిన రోగులు కూడా ఇది గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంకా ఇబ్బందులు లేకుండా ఉండేది. కాంగ్రెస్ పాలనలో ఈ విద్యుత్ కోతలతోటి తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, గతంలో కూడా ఏదైతే ఆసుపత్రికి వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా విద్యుత్ సరఫరా సరిగా లేక మేమంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డామంటూ వాళ్ళంతా కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంపై శాపనార్థాలు పెట్టే పరిస్థితి కూడా నెలకొన్నదని చెప్పవచ్చు మమతా. రైట్ ఉమేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.